వైఎస్ జగన్కు ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిచినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుందని అనుకున్నాడేమో. దీని కారణంగానే ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంపై ఫోకస్ చేయనంత పిఠాపురంపై పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ఫోకస్ చేస్తున్నాడు వైఎస్ జగన్. దీనికి అనుకూలంగానే అక్కడ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన వంగగీతకు టికెట్ ఇచ్చి ఆమెను ఏ విధంగానే గెలిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అదేవిధంగా వంగగీత ఇంతకుముందు ఎమ్మెల్యే, అక్కడ పిఠాపురంలో వంగగీతపై ప్రజలలో కూడా పెద్దగా అంత వ్యతిరేకత లేదు. అదేవిధంగా వైఎస్ జగన్పై ఉన్న సానుకూలత కూడా వంగగీత గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది. వైఎస్ జగన్ వంగగీతని గెలిపించడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. దీని కారణంగానే కాపు సామాజిక వర్గానికి అధ్యక్షుడిగా ఉన్న ముద్రగడ పద్మనాభంని అదే నియోజకవర్గంలో పెట్టిండు. అదేవిధంగా ద్వారకాపూడి చంద్రశేఖర్ని, అదేవిధంగా మిథున్ రెడ్డిని, అదేవిధంగా సునీల్ని, వీళ్ళందరినీ పెట్టి ఏ విధంగా పవన్ కళ్యాణ్ని ఓడించడానికి వైఎస్ జగన్ ఖచ్చితంగా కృషి చేస్తుండు. ఖచ్చితంగా ఇన్ని పకడ్బందీ వ్యూహాల మధ్యలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడిపోయే అవకాశమే చాలా వరకు కనిపిస్తుంది. ఎందుకంటే వంగగీత కూడా స్ట్రాంగ్ రాజకీయ పర్సన్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంది. అక్కడ ఉన్న ప్రజల్లో కూడా వంగగీత ఒక లోకల్ కాబట్టి ఆమెను గెలిపిస్తే ఇక్కడనే ఉంటుంది, పవన్ కళ్యాణ్ గెలిపించినా కూడా తను సినిమాలోనే హైదరాబాద్కి వెళ్తాడని చాలామంది ఇది ఒక అపోహ కారణంగా కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడిపోయే అవకాశాలే చాలా వరకు కనిపిస్తున్నాయి.